నచ్చలే సాంగ్ అయితే ఫస్ట్. అసలు సాంగ్ అయితే బాగలేదండి. ఆర్టిఫిషియల్‌గా ఉంది మొత్తం. మొత్తం ఆర్టిఫిషియల్‌గా ఉంది. అంటే ఏంది మనకి అది ఇది రాలే, ఫీల్ రాలే. ఏదో లిరికల్ వీడియో ప్రభాస్‌ని చూపియకుండా ఒక 4 దిక్కన లిరికల్ ఏసేసి ఒక 2 దిక్కల స్టెప్ వీడియో చేసినా ఏంది ఇంత లేట్, ఏంది ఇంత లేట్, ఏంది హలో 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 బండి కొంచెం మెల్లగా. ఈ డైలాగ్ ఎందుకు పెట్టారని నాకు ఇప్పుడు అర్థమైందండి. సీరియస్‌గా నేనైతే సారీ చెప్పాలి అందరికీ. అండ్ రియల్లీ అయ్యా అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. మ్యాటర్‌లోకి వస్తే రివ్యూస్‌లలో సాంగ్స్ ఏదో చూస్తుంటే నాకు అసలు నచ్చలే సాంగ్ అయితే ఫస్ట్. అసలు సాంగ్ అయితే బాగలేదండి. నేను సీరియస్‌గా చెప్తున్నా కదా, సాంగ్ అయితే బాగలేదు. ఇప్పుడు థియేటర్‌లో ఆ రివ్యూలలో అక్కడ చూస్తున్నప్పుడు ఆఫ్టర్ వర్డ్స్ టీ సిరీస్‌లలో సాంగ్ వచ్చిన తర్వాత అండి కళ్ళు ఆరపకుండా దాని వంకనే చూడాల్సి వచ్చింది. 12 ఏళ్ల క్రితం మన ప్రభాస్‌ని ఎలా చూసామో ఇన్ని రోజులు మిస్ అయింది మొత్తం ఒక మొత్తం బంచ్ దాంట్లో ఇచ్చేసింది మనకి. అంతా లేదు సాంగ్ అయితే. సూపర్‌గా ఉంది. ఆ లిరిక్ ఏందది, పాన్ ఇండియా నంబర్ 1 బ్యాచిలర్ నేనేలే. నిజమే కదా, పాన్ ఇండియా నంబర్ 1 బ్యాచిలర్ నేనేలే అనే ఆ లిరిక్ అయితే ఆసమ్ అండి. ఆసమ్. మీకు ఆ సాంగు దీంట్లో బిట్ బై బిట్ వేసేది కాదు కానీ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఏంది మన చెరుకు ఆకులు ఉంటాయి కదా, చెరుకు తోట ఉన్నట్టు అది ఇలా ఊగుతుంటుంది. దాంట్లో నుంచి తీసుకొని వెళ్ళండి మారుతి సార్ ఎక్కడికి, సీదా ప్రభాస్ దగ్గరికి. ఈ వింటేజ్‌లోకి అసలు మనం చూడలే ప్రభాస్‌ని, చాలా ఏళ్ళు అయిపోయింది. పట్టుకుంటే పైపులు బెండ్ అయిపోయేది, కారాలు ఇంత తీసుకొని తినేది, ఒక్క అడ్డుగు అనేది. అంటే రాంగా అసలు చెప్పలేదా అని ఫ్రెండ్ కోసం అని చెప్పి సలార్ అని అదని ఇదని మనం చాలా మిస్ అయిపోయినాం ప్రభాస్‌ని అయితే. వింటేజ్ లుక్లో అయితే నాకైతే భలే అదిరిపోయింది. సీరియస్‌గా చెప్పాలండి, ఆర్టిఫిషియల్‌గా ఉంది మొత్తం ఆర్టిఫిషియల్‌గా ఉంది. అంటే ఏంది మనకి అది ఇది రాలే, ఫీల్ రాలే అన్నట్టు నేను అనుకున్నా ఏది మన ప్రోమో చూసినప్పుడు. దాని తర్వాత ప్రోమోలో ఏముంటుంది కదా, సాంగ్ వచ్చిన తర్వాత తెలిసింది ఆర్టిఫిషియల్ కాదండి, హార్ట్కి అతుకునేటట్టున్నాయి పాట మొత్తం. విజువలైజేషన్ మొత్తం నార్మల్గా లేదు పాట అయితే, బీభత్సం సీరియస్గా చెప్పాలంటే. కానీ నేను సారీ చెప్పాలండి ఎవరికి, తమన్ ఎస్ఎస్ తమన్ గారికి, మళ్ళీ మారుతి గారికి కూడా. ఎందుకంటే నేను ఇందాక వీడియో చేసిన ఏంది ఇంత లేట్ అని. అదే బండి కొంచెం మెల్లగా, ఈ బండి కొంచెం మెల్లగా నాకు ఎందుకో అర్థమైంది. నేను మా ఎడిటర్, నాకు కూడా దాని గురించి తెలుసు. డీసీపీ కన్వర్షన్ అని, డీసీపీలో అప్లోడ్ చేయడం కానీ, మన ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అవి ఇవి అని అన్నిటి తెలుసు నాకు కూడా. నేను అంటే దానివల్ల లేట్ అయి ఉంటుందని నాకు ముందే అనుమానం వచ్చింది. సో బట్ ఆల్సో లోపల ఉన్నది అది ఉంటుంది కదా, వదలదు మనల్ని. ఏంద్రా ఇంకా వేయలేదని. అయితే మనం ఒకసారి సాంగ్ చూసేద్దామా, రివ్యూ ఇచ్చుకొని, ఫస్ట్ రియాక్షన్ ఇచ్చుకొని తర్వాత రివ్యూలోకి వెళ్ళి దాని గురించి మాట్లాడుకుందాం. కానీ చాలా ఉందండి, స్టఫ్ అయితే చాలా ఉంది. నేను నిజంగా చెప్తున్నా కదా, పాట చూసిన కాడికి కాదు, దాని గురించి మాట్లాడుకున్నది చాలా ఉంది. మన రెబల్ స్టార్ మన ప్రభాస్ గారి హార్ట్ కానీ, తన దీన్ని కానీ, వర్క్ కానీ, దాని గురించి చాలా మాట్లాడుకుందాం. ప్లీజ్ యార్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కొట్టండి, గంట కూడా కొట్టండి. కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి, వదలకండి ప్లీజ్ యార్. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి పాటను చూసేద్దాం. మనం పాటను చూసేసిన తర్వాత మనం దీని గురించి నీట్గా మాట్లాడుకుందాం. కానీ అయితే మటుకు చిన్నగా లేదండి అది విజువలైజేషన్స్ అయితే. నేను ఆర్టిఫిషియల్ అనుకున్నా నేను ప్రోమో చూసినప్పుడు అయితే. ఎక్కువ మాట్లాడేది ఎందుకు, ఫస్ట్ సాంగ్ రివ్యూ చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఎస్, ఆహా రాజా సాబ్. He got flow, we got style. Making move with a smile. Everybody step aside, watch out, come in a vibe. Rebel Saab, romantic rebel Saab. Vastunaadu step aside, looking for the right. Rebel Saab, romantic rebel Saab. Vastunaadu step aside, looking for the right.
పిల్లే హ్యాపీగా మేడకి వడియాలు పెడతాందో తప్పిగా तेरा swag super तेरा style bumper तेरा entry level banger 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 दिल खोल के तू करेंगे पार्टी ఇండియా నంబర్ 1 पैन इंडिया नंबर 1 बैचलर నేనేలే ఇలవేల్ పూవే నీవు తల్లి దుర్గమ్మ మా ఇంటి మనవడిని దీవించవమ్మ ఇలవేల్ పూవే నీవు తల్లి దుర్గమ్మ మా ఇంటి మనవడిని దీవించవమ్మ ఏళ్ళడిగిన వాడు పసివాడేనమ్మ ఎండల కన్ను సోకి వసివాడేనమ్మ జన్మకు తోడు నీవే కదమ్మ నీ కంటే పాపలే కాపాడవమ్మ ఇలవేల్ పూవే నీవు ఇలవేల్ పూవే నీవు తల్లి దుర్గమ్మ మా ఇంటి మనవడిని దీవించవమ్మ చూడగానే దిమ్మెత్తిపోయే బుజ్జి పండు పుట్టనే లేదా టింగుమంటూ తన గుండెల్లో ఇంకా పెళ్లి గంట కొట్టనే లేదా అరే మై డియర్ గూగుల్ యాడుందో నా బుల్బులు చలే పడి గప్పులు రాయరాని ఏంజలో వచ్చే బ్యాంకాక్ హనీమూన్ బాగా तेरा swag super तेरा style bumper तेरा entry level banger 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 दिल खोल के तू करेंगे अरे पार्टी इंडिया नंबर 1 बैचलर నేనేలే We got style, making moves with the అది సాంగ్ అయితే సూపర్ ఉందండి. నిజంగా చెప్పాలంటే ఈ లెవెల్లో సాంగ్ ఒకటి మన తమన్ గారు కానీ మన మారుతి గారు కానీ ఇస్తారని నేను కళ్ళు అయితే కనలేదు, కళ్ళలో కూడా నేను ఊహించలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో ప్రభాస్ గారు లవర్ని ఇప్పటికీ పార్ట్నర్ ఎత్తుకుతున్నారేమో. నేను అంటున్నాను కదా, నా మాటలు నిజమే అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారికి పెళ్ళిగానైతే చాలా బాగుండు. తను కోరుకున్న పిల్ల దొరికి నిజే రియల్గా మొత్తం దాని గురించే ఉంది. గూగుల్లో ఎక్కడైనా ఎతికితే నా కోసం పుట్టలేదా, టింగుమంటూ గంట కొట్టలేదా, చాలా ఉందండి. అది ఏంటది పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనేలే. ఈ బ్యాచులర్ ఈ ఫిలింతో మళ్ళీ ఆ బ్యాచులర్ వెళ్ళిపోవాలా. ఆయనకి కలకాలం కలకాలం సంతోషంగా ఉండే ఒక ఫ్యామిలీ ఒకటి కూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ నిజంగా చెప్పాలంటే సాంగ్స్లో అయితే వింటేజ్ లుక్ మామూలుగా లేదు. నేను డార్లింగ్లో నేను చూసిన ఆ డ్రెస్సింగ్ సెన్సు ఏదంటారు కదా, మిర్చిలో చూసిన ఆ డ్రెస్సింగ్ సెన్స్, కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డోట్స్. నిజంగానే కట్అవుటే, మనం మామూలు కట్అవుట్ కాదు ఇది. మనం ఎంత చెప్పుకున్నా తక్కువ ఉన్న కట్అవుటే అది. మ్యాటర్లోకి వస్తే ఏంటంటే అండి, ఇది పాటది మనం అందరం చూస్తున్నాము, దాంట్లో ఉన్న వింటేజ్ లుక్ అన్నీ మామూలుగా లేవు. ఆయన ప్రభాస్ గారి స్టైల్ కానీ స్వాగ్ కానీ నేను అనుకున్నా ఏంటంటే సిగ్నేచర్ స్టెప్స్ ఉండవేమో. నాకు తెలిసి సిగ్నేచర్ స్టెప్ పెట్టరేమని అనుకున్నా నేను. ఏదో లిరికల్ వీడియో ప్రభాస్ని చూపించకుండా ఒక 4 దిక్కన లిరికల్ వేసేసి ఒక 2 దిక్కల స్టెప్ వేసేసి పంపించేస్తారేమోనని నేను అనుకున్నా. కానీ ఇది లిరికల్ వీడియో కాదు, మామూలుగా వీడియో సాంగే వదిలేసినట్టే ఉంది బయట. అసలు ఎక్కడా కూడా మనకు అది అనిపిలే లిరికల్ సాంగ్ లెక్క. ఇంకా రియల్గా సాంగ్ చూస్తే ఎలా ఉందో మనకైతే తెలియదు. ఇది లిరికల్ సాంగే కానీ 1-2 స్టెప్పులతో అయిపించేస్తారు. అస్సలు అది కాదు. మూడు సిగ్నేచర్ స్టెప్స్ ఇచ్చిందండి. ఒకటి స్వాగ్లో ఒకటి, ఇంకోటి కింద నుంచి పైకి వచ్చేది ఒకటి, మూడు వచ్చుండే సిగ్నేచర్ స్టెప్స్. ఇంకా మీద నుంచి సోషల్ మీడియా హల్చల్ అంటే ధూమ్ ధామ్, అది మనకు తెలిసిందే కదా. ప్రభాస్ కట్అవుట్ ఎంత ఉందో అంత సోషల్ మీడియాలో జంప్ అయిపోద్ది. నార్త్ వాళ్ళు ఇప్పుడు చూసి భయపడతారండి గ్యారంటీ. మన వింటేజ్ లుక్ని చూసి, ప్రభాస్ వింటేజ్ లుక్ని చూసి నార్త్ వాళ్ళు గ్యారంటీ షేక్ అవుతారు. ఇంత లవబుల్ పర్సన్ ఏందండి, చూస్తుంటే మనకే పెట్టేయాల్సి వస్తుంది. మరి ఈ వీడియోలో ఇంకొక మాట చెప్పాలంటే,
ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పిండ్రు మన దీంట్లో ప్రెస్ మీట్లో, అది ఈవెంట్లో, ఫ్యాన్స్ ఈవెంట్లో, ప్రభాస్ గారు మీరు అంటే ఇక్కడ -10°C మేము ఉండము మంచులలో అని అంటే, పర్లేదండి నేను వస్తానని చెప్పిండంట. వచ్చేసి ఆడ అంతా రెడీ అయ్యేదాకా ఉండి ఆ మంచులో కూడా డ్యాన్స్ చేసిండంటే అది మామూలు ఆట కదండి. అది పవర్ ఏంటది, పవర్ హార్ట్ కైండెడ్ హార్ట్. అది పవర్ స్టేషన్ ఎలా ఉండదు అలాంటి స్టేషన్లో ఉన్న కైండెడ్ హార్ట్ అది. ఆ హార్ట్కి మనం ఇచ్చే చెప్పకూడదు, మనకు మించిందే ఉంటుంది అది. వెనకాల ఎవరిది మన రావటం లేదే, రాణా గారిది విగ్రహం ఎంత పెద్దది ఉందో దానికి మించిన పెద్దది మన ప్రభాస్ గారిది ఉంటుంది. అది ఊహల్లోనే కాదు, మారుతి గారు కూడా చెప్పిండ్రు. మారుతి డైరెక్టర్ గారు ఫస్ట్ షాట్ తీయాలన్నప్పుడు, అంటే ఆయన షాట్ తీస్తుంటే అంత పెద్ద స్టార్ కదా, ఈ మారుతి గారు ఎలా హ్యాండిల్ చేసిండ్రు. దీన్ని బట్టి మారుతి గారు ఒక మాట చెప్పిండ్రు, ఏంటంటే మరీ నేను ఇంత పెద్ద స్టార్నే కదా, మా మారుతి ఏమో అంత భయపడుతున్నాడు అని చెప్పి ప్రభాస్ గారే దిగి, అంటే ఎట్లా అంటే తన దిగేసి, ఏంటండి మీరు చేయగలుగుతారు, మీ దగ్గర ఉంది, అబ్బా ఇది అయితే భలే ఉంది లైన్స్ అంటే అంత కిందకి దిగి వాళ్ళతో మామూలు పర్సన్గా ఫ్రెండ్షిప్ చేసి ఆ కైండ్ హార్టెడ్ చూపించి మారుతి గారిని రోజు మోటివేట్ చేసేదంట ప్రభాస్ గారు. ఎస్ రియల్లీ ఆయన రెబల్ స్టార్ కాదు, కైండ్ హార్టెడ్ స్టారు, కింగు. మన ఎస్కేఎన్ గారు మళ్ళీ చక్రవర్తి అని కూడా చెప్పినారు. ఒక ఊరికి రాజు అయితే రాజే, ప్రపంచం మొత్తం అయితే చక్రవర్తి కదా. అలాంటి ఆయన మళ్ళీ మారుతి గారి దగ్గర చిన్న పిల్లోళ్ళకి యాక్ట్ చేసిందంటే అది చిన్న కైండ్ హార్టెడ్ పర్సన్ అయితే కాదు. అండ్ ఆ సాంగ్ అయితే సూపర్గా ఉంది. నేనైతే రేటింగ్ నేను ఇచ్చేది ఏంటండి ప్రభాస్ గారికి రేటింగ్ ఆయన కట్అవుట్ ముందు. అండ్ ఇట్స్ బిగ్గెస్ట్ సాంగ్ నాకు తెలిసి. ఆ వింటేజ్ లుక్ అయితే ఆసమ్గా ఉంది. 3 హీరోయిన్లతో కూడా పాట ఉందని చెప్పి ఎస్కేఎన్ గారు చెప్పిండ్రు. 3 హీరోయిన్లతో పాటు, ఇంతవరకు ఒక హీరోయిన్తో పాటు, మొన్న కూడా సలార్లో కూడా ఒక హీరోయిన్ ఉంది. ఎందుకు ఏం లాభం, ఒక్క మాట మాట్లాడింది లేదు దాంట్లో. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదిగాక మళ్ళీ చాలా సాంగ్స్ ఉన్నాయంట, మనకి బంపర్ ఆఫర్ వేస్తున్నారు. ఈ రోజు నుంచి మొదలు November 23 నుంచి మన January 9th వరకు అప్డేట్ మీద అప్డేట్లు. భయపడాల్సినంత అవసరం లేదు, మనం ఇంక వెనక తగ్గాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాని గడ్డ లాడించేయాలా. ఇప్పుడే నాకు తెలిసి ఓర్9 ఇది మామూలు వ్యూస్ కాదండి, ఇది యూనిట్ 10,000 lakhs 10 lakhs వరకు వెళ్ళిపోయింది. ఇప్పటికే 37 minutesకే 10 lakhs అయిపోయి ఉంటాయి. ఇది ఏంటంటే నేను స్క్రీన్ షాట్ తీసుకున్న బిట్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ దుమ్ములు లేచిపోయి ఉంటుంది సోషల్ మీడియాలో అయితే. అండ్ ఐఎమ్ ఆల్సో రీగర్లీ వెయిటింగ్ టు సీ ద మూవీ. అని మారుతి గారు ఏంటది ట్రైలర్నే ఎప్పుడో ఇచ్చిండ్రు, భూమి పుట్టినప్పుడు ట్రైలర్ ఇచ్చి పాట ఇప్పుడు ఇచ్చిండ్రు మనల్ని. హలో కొంచెం మెల్లగా బండి మెల్లగా అన్నాడు కదా, అది ఎందుకని అర్థం కాలే. ఈరోజు నుంచి అర్థమవుతుంది. మీరు మెల్లగానే సార్, మీరు ఎంత మెల్లగానే చేయండి, టైం వేస్ట్ అనేది లేదు. చూసిన తర్వాత వెయిట్ చేసిన ఫీలింగ్ కూడా వెళ్ళిపోయింది మాకైతే. సూపర్గా ఉంది సాంగ్ అయితే, మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. సార్ మారుతి సార్, మీరైతే ఇలాగనే మన ప్రభాస్ గారితో ఇంకొక 10 సినిమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అది 10 సినిమాలు మీరు తీయాలా, మేము చూడాలా, ఇట్లాంటి పాటలు రావాలా, వింటేజ్ పాటలు. ప్రభాస్ని మేము వింటేజ్ లుక్లో మళ్ళీ మేము మర్చిపోకూడదు. ఏం డ్యాన్స్ అండి, ఏం డ్యాన్స్, మూడు సిగ్నేచర్ స్టెప్పులు. నిజంగా ఈ రకంగా నేను ఏ వీడియోలో కూడా మాట్లాడలేదు. మీరు కావాలంటే చూడండి, వెనక వీడియోస్ కూడా చూడండి, అన్నీ ఒకసారి చూడండి. ఇంత మాటలు వస్తున్నాయంటే నాట్ షార్ట్ థింగ్ అండి, చిన్న విషయం కాదు అది. అండ్ నాకైతే ఎస్కేఎన్ గారు చెప్పినప్పుడు నేను కొంచెం ఏదోలే ఎక్కిస్తుండ్రు అనుకున్నాను నేను. కానీ ఆయన ఎక్కించేటప్పుడు అయితే నాకు అనిపించింది ఒకటి, పాట బాగలేదా, ఎందుకు ఇంత లేట్ చేస్తుండ్రు వీళ్ళు. నిజంగా పాట బాగలేదు, నాకు అర్థమైపోయింది. నిజంగా పాట బాగలేదు. తమన్ గారు ముఖం దాచేసిండ్రు, ఎక్కడ మన ఫ్యాన్ ఈవెంట్కి కూడా రాలేదు, ముఖం దాచేసిండ్రు, నాకు అర్థమైపోయింది. ప్రభాస్ గారు అయితే రారని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఇదే మంత్ ఎండ్ స్పిరిట్ది మూవీ ఇది ఉంది కదా, లుక్ టెస్ట్లో అయ్యి ఉంటాయి, ఆ లుక్ టెస్ట్లో ఉండుంటాడు. సో అందుకనే ఏది మన స్పిరిట్ ఈ ముహూర్తానికి కూడా మన ప్రభాస్ రాలేదు, ఇక్కడ కూడా రాడని నాకు అర్థమైపోయింది. కానీ మారుతి గారు మైకి తీసుకొని మెల్లగా వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది డౌన్ అని పాట. బాయా అది ఎందుకులే, డౌనా పాడా
సాంగ్ చూసిన తర్వాత చూడాలనే ఉంది. ఎందుకంటే అలాంటి వింటేజ్ లుక్ మనం చూడలేదు కదా ఇంతకు ముందు నుంచి. అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ నాకు తెలిసి. ఓల్ ఇండియా సంతోషంగానే ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రభాస్ సాంగ్. అన్ని లాంగ్వేజ్లో వదిలినంట, 5 లాంగ్వేజెస్. ఆ డీసీపీ కన్వర్ట్ చేసి అన్ని దిక్కలు ఒకటేసారి వదలడానికి ఇంత లేట్ అయింది. అండ్ ఇట్స్ గుడ్. నాకైతే పాట అయితే బీభత్సంగా నచ్చింది. మీకు నచ్చిందా లేదని చెప్పి కమెంట్స్లో చెప్పండి. మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను కొంచెం అర్థమైంది కదా. అయ్యా నమస్కారమే. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఏంది మన January 9th మూవీ రిలీజ్ అయ్యి రివ్యూ వరకు కలుస్తూనే ఉందాం మనం. ఓకే దెన్, బాయ్ గాయ్స్, బాయ్.